ఓ కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులే అవినీతికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. నర్సింగ్ కాలేజీ స్కామ్ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన అధికారులే లంచాలు తీసుకున్నట్లు తేలింది. అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి భారీ స్థాయిలో నగదు వసూలు చేశారు. మధ్యప్రదేశ్లో ఇటీవల నర్సింగ్ కాలేజీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీలను తనిఖీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ పలు బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో దర్యాప్తు సంస్థ సిబ్బందితో పాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, పట్వారీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే తనిఖీల సమయంలో ఈ బృందాలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. కాలేజీలకు అనుకూలంగా నివేదికలిచ్చేందుకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. వాటిని సీబీఐ అధికారులు పంచుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది. మెరుపు దాడులు జరిపి పలువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సీబీఐ డిప్యూటీ ఎస్పీతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 2 ఇన్స్పెక్టర్లు, మరో 22 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు 8 నర్సింగ్ కాలేజీల డైరెక్టర్లు, చైర్పర్సన్లు, కాలేజీల సిబ్బంది, మధ్యవర్తులపైన ఎఫ్ఐఆర్ నమోదైంది.